ములుగు జిల్లా జాతీయ రహదారిపై రైతులకు ఏకకాలం 2 లక్షల రుణమాఫీ చేయాలని టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆధ్వర్యంలో ధర్నా రాస్తారోకో నిర్వహించారు. యొక్క ధర్నా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జడ్పీ చైర్పర్సన్ బడే నాగజ్యోతి హాజరై మాట్లాడుతూ రైతులకు ఏకకాలం 2 లక్షల రుణమాఫీ చేస్తానని కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేసిందని తెలిపారు. రైతు భరోసా కౌలు రైతులకు 15,000 రూపాయలు, 500 రూపాయలు రైతు బోనస్ మరి చెప్పుకుంటూ పోతే మరెన్నో మాయమాటలు చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం గద్దెనెక్కి ఈరోజు రైతులను మోసం చేస్తుందని బడే నాగజ్యోతి మండిపడ్డారు. తక్షణమే రైతులకు 2 లక్షల రుణమాఫీ చేసి రైతు భరోసా అందించి కౌలు రైతులకు 15,000 రూపాయలు అందించాలని ప్రభుత్వం డిమాండ్ చేస్తూ జాతీయ రహదారిపై ధర్నా నిర్వహించి అనంతరం జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందించారు. టీఆర్ఎస్ నాయకులు ఈ కార్యక్రమంలో రైతులు అధిక సంఖ్యలో పాల్గొని ధర్నాను విజయవంతం చేశారు. పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ సంపత్ అందిస్తారు. చెప్పండి సంపత్ గారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రైతులకు రైతు రుణమాఫీ పూర్తిగా 2 లక్షల వరకు మాఫీ చేస్తారని చెప్పినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రోజు రైతులకు పూర్తి స్థాయిలో మాఫీ చేయకపోవడం, రైతులకు ఇస్తానన్నటువంటి బెనిఫిట్స్ ఇవ్వకపోవడం, రైతులను మోసం చేస్తున్న ప్రభుత్వం తక్షణమే గద్దె దిగాలని ఈ రోజు టీఆర్ఎస్ డిప్యూటీ చైర్పర్సన్ ఆధ్వర్యంలో ఇక్కడ విద్యుత్తున ధర్నా రాస్తారోకో నిర్వహించడం జరుగుతుంది. మన మధ్యలో ఇప్పుడు రాస్తారోకో చేపట్టారు. ఇక్కడ మన మధ్యలో డిప్యూటీ చైర్పర్సన్ బడే నాగజ్యోతి ఉన్నారు. వాళ్ళతో కేసీఆర్ గారు రైతు ప్రభుత్వం నడిపి వారి యొక్క విషయం ఏమని చెప్పినారంటే, రైతులకు మన ప్రభుత్వం ఉన్నప్పుడు అండగా ఉన్నాం, రైతు బంధు ఇచ్చినాం, ఎన్నో సంక్షేమ రైతు బంధు గాని రైతు బీమా గాని ఇవన్నీ ఇవ్వడం జరిగింది. మరి ఎన్నికల ముందు 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి ఈరోజు ఎన్నికల తర్వాత రుణమాఫీ చేయకుండా కొంతమందికి అరాకొరగా వాళ్ళ పార్టీ కార్యకర్తలకు, వాళ్ళ పార్టీ నాయకులకు, ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, స్పీకర్లకు, వీళ్ళ మంత్రులకు రుణమాఫీ చేసుకున్నారే తప్పితే సామాన్య రైతులకు మాత్రం రుణమాఫీ చేయలేదు. దీనివల్ల వారు కేసీఆర్ గారు పిలుపునిచ్చిండ్రు. కేసీఆర్ గారి పిలుపు మేరకు అన్ని మండలాల వారిగా ములుగు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి మండలాల వారిగా అన్ని చోట్ల కూడా ధర్నాకు దిగినాం. మేము రైతుల పక్షాన నిలబడుతున్నాం, రైతుల కోసం నిలబడుతున్నాం. మా బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు కూడా రైతులకు అండగా ఉంటుందని చెప్తా ఉన్నామని చెప్పేసి మీకు తెలియదు. అంటే ఈ రోజు ప్రత్యేకంగా ఈ యొక్క ధర్నా నిర్వహించడానికి కారణం ఏంటి? అంటే రైతులకు పూర్తి స్థాయిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తున్నటువంటి హామీలను నెరవేర్చకపోవడమే కారణమా? అవును, 100% అదే కారణం. రైతులందరికీ కూడా రుణం తీసుకున్న వాళ్ళందరికీ కూడా 2 లక్షలు ప్రతి ఒక్కరికి కూడా రుణమాఫీ చేస్తామని చెప్పిండ్రు. ఈ రోజు మళ్ళీ ఏమని చెప్పింది ఇంకొక మాట కూడా, ఆధార్ కార్డు ఉన్నా లేకున్నా, రేషన్ కార్డు ఉన్నా లేకున్నా, ఎటువంటి డాక్యుమెంట్ ఉన్నా లేకున్నా రైతుకు కనుక రుణం ఉండేది ఉంటే మేము రుణమాఫీ చేస్తామని అన్నారు. కానీ ఈ రోజు వచ్చేసరికి అధికారులకు కానీ బ్యాంకులకు కానీ ఏమని రిస్ట్రిక్షన్స్ ఇచ్చిండ్రు, రేషన్ కార్డు ఉండాలి, కంపల్సరీ పట్టా ఉండాలి, పట్టా లేకపోతే మేము రుణమాఫీ చేయమని చెప్పేసి ఇట్లా రైతులను ఎంతో మందిని ఆవేదనకు గురి చేస్తా ఉన్నారు. వాళ్ళకు రుణమాఫీ కాకుండా చూస్తా ఉన్నారు. మరి ఇట్లాంటి పరిస్థితులలో ఖచ్చితంగా ప్రతి ఒక్క రైతుకు కూడా రేషన్ కార్డు ఉన్నా లేకున్నా, పట్టా ఉన్నా లేకున్నా రుణాలు ఎట్లా ఇచ్చిండ్రు అట్లనే తీర్చాలని చెప్పేసి మేము కోరుతాం. అంటే ఇప్పుడు రైతుల పక్షాన ప్రధానమైన డిమాండ్స్ ఏం కోరుతున్నాం? ప్రతి ఒక్క రైతుకు కూడా ఇప్పటి వరకు రైతు భరోసా అమలు చేయలేదు. రైతు భరోసా ముందుగా అమలు చేయాలి. మళ్ళా ఇది ములుగు జిల్లా, గిరిజన ప్రాంతం ఉన్న జిల్లా, గిరిజనులందరికీ కూడా పోడు భూములు ఉన్నాయి. ఆ పోడు భూములు ఉన్న వాళ్ళకి మొదటిసారి కానీ ఈ ప్రభుత్వం వచ్చినప్పుడు మొదటిసారి కానీ రెండవసారి అసలు ఏ టైంలో కూడా రైతు భరోసా ఇవ్వలేదు. మళ్ళీ ఇంకొకటి వాళ్ళందరికీ రైతు భరోసా ఇవ్వాలన్నది మా నినాదం. అలాగే రైతులందరికీ కూడా ప్రతి ఒక్క రైతు కూడా రైతు బీమా అమలు చేయాలి. అలాగే వారి పంటకు బీమా అమలు చేయాలి. అలాగే రైతులందరికీ కూడా రుణమాఫీ 2 లక్షలు వారు ఇచ్చిన మాట ప్రకారం ఖచ్చితంగా కూడా ప్రతి ఒక్క రైతుకు కూడా ఎటువంటి ఆంక్షలు లేకుండా రుణమాఫీ చేయాలని అనేది మన నినాదం. ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రజలకైతే మేలు జరగాలి, ప్రజలకు ఇస్తున్నటువంటి 2 లక్షల రుణమాఫీ తక్షణమే కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు రుణమాఫీ అందించాలి. అటువంటి రైతులకు ఇస్తున్నటువంటి బోనస్ కూడా తక్షణమే అందించాలి. అంతేకాకుండా కౌలు రైతులకు 15,000 రూపాయలు ఇస్తున్నారు, అవి కూడా ఇప్పటి వరకు చాలలేదు. కాబట్టి తక్షణమే రైతులకు న్యాయం జరిగేంత వరకు మేము పోరాటం చేస్తూనే ఉంటామని చెప్పి మన మధ్యలో చైర్మన్ గారు తెలియపరిచారు. మరో వ్యక్తి మన మధ్య ఉన్నారు, వాటితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. పింఛన్ చెప్పారు అడగండి.
చేయాలనేది మన నినాదం. ఓకే రైట్. మన తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రజలకైతే మేలు జరగాలి, ప్రజలకు ఇస్తానటువంటి 2 లక్షల రుణమాఫీ తక్షణమే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు రైతులకు రుణమాఫీ అందించాలి. అటువంటి రైతులకు ఇస్తున్నటువంటి బోనస్ కూడా తక్షణమే అందించాలి. అంతేకాకుండా కౌలు రైతులకు 15,000 రూపాయలు ఇస్తున్నారు, అవి కూడా ఇప్పటి వరకు వాటికి చాలలేదు. కాబట్టి తక్షణమే రైతులకు న్యాయం జరిగేంత వరకు మేము పోరాటం చేస్తూనే ఉంటామని చెప్పి మన మధ్యలో చైర్మన్ గారు తెలియపడతారు. మరో వ్యక్తి మన మధ్య ఉన్నారు, వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఓకేనా బాయ్ చెప్తా. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రైతులకు పూర్తి స్థాయిలో రుణమాఫీ చేస్తానని చెప్పి ఎన్నో మాయమాటలు చెప్పి ఈరోజు గద్దెనెక్కినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు తక్షణమే రుణమాఫీ చేయాలి, చేయకపోతే మేము రైతుల పక్షాన పోరాడతామని చెప్పి ఈరోజు రోడ్డు మీదకి వచ్చిన పరిస్థితి అయితే మనకు కనబడుతుంది. మన మధ్యలో టీఆర్ఎస్ నాయకులు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, ఏంది మీరు ఈరోజు రోడ్డుకు రావడానికి కారణం ఏంది? రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న సీఎం గారు ఒకటే మాట చెప్పడం జరిగింది, ఏ ఆంక్షలు లేకుండా నేను రైతు రుణమాఫీ చేస్తా, నాకు ముఖ్యమంత్రి పదవి మీ ద్వారా రావాలి అని కోరుకుంటే ప్రజలు ముఖ్యమంత్రిగా గద్దెలో కూర్చోబెట్టిండ్రు. ఇవాళ అదే ప్రజలు ముఖ్యమంత్రి గద్దెలో కూర్చోబెట్టిన ప్రజలకే మోసం చేసిన వ్యక్తి, దగా చేసిన వ్యక్తి, రైతే రాజుగా నేను చిత్రీకరిస్తా, నేను కాంగ్రెస్ పార్టీలో ఉండి కూడా రైతుగా రాజుగా కొనియాడతా అని చెప్తానని చెప్పిన వ్యక్తి ఇవాళ రైతును మరి దగా చేసిండనేది ఈ ముఖ్యమంత్రికే చెల్లుతుంది అనేది చేయాలి. ఏ ఆంక్షలు లేకుండా ఏ ఒక్క కూడా మరి ఆధార్ కార్డ్ అని ఇంకో కార్డ్ అని మరి ఎవ్వి లేకుండా కూడా 2 లక్షల రుణమాఫీ ఏదైతే చేస్తా అన్నవో ఖచ్చితంగా రుణమాఫీ చేయాలి. లేకపోతే నీ ఎంబడిబడి నీ ముఖ్యమంత్రి పదవి దించేదాకా మేము ప్రజలు రైతులు ఇడిచిపెట్టమనేది నేను తెలియపరచుకుంటున్నా. ఓకే రైట్. మనం చెప్పుకున్నట్లయితే రైతుల పక్షాన్ని మేము ఉన్నాం, రైతులకు న్యాయం జరిగేంత వరకు ఈ యొక్క పోరాటం చేస్తామని చెప్పి మన మధ్యలో నాయకులు అయితే తెలియపరిచారు.